జర్రగండి 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 తిక్కలోళ్ళు తన్నుకొచ్చేసానండి. ఏ జర్రగండి 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 పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోండి. వీడియో అంటే ఇది వీడియో కాదు, నవ్వుల మ్యారియో. ఈ వీడియోలో తింగర మనుషుల్ని, మనుషులకి మించిన జంతువుల్ని చూడబోతున్నారు. చూసి చూసి చివరి వరకు చూశాక మీరే అంటారు ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకా లేటే లేదు, లగెత్తుకుంటూ మొదలెట్టేద్దాం. ఇక్కడ ఈ కోతుల యాటిట్యూడ్ చూస్తే క్రేజీ అయిపోతారు. పాపం ఈ పాప ప్రేమతో బిస్కెట్ ఇస్తే చూడండి ఏం చేసిందో. చక్కగా తీసుకుని చిరాగ్గా గిరాటి కొట్టింది. నీ బొక్కలో బిస్కెట్ నీ దగ్గరే ఉంచుకో అన్నట్టు. సర్లే ఇది తినకపోతే తినకపోయిందని వెనకాల దానికి ఇస్తే అది ఇదే బాపతి వాసన చూసి విసిరేసింది. ఆహా, ఇటు యాటిట్యూడ్ మామూలుగా లేదుగా. మరి ఏది పడితే అది తింటామా ఏంటి? పళ్ళు పలహారాలే గాని ఇలా ప్యాకెట్ లో పోషకాలు లేని ఆహారాలు మేము తినం. ఇక్కడి నిక్కర్ నారాయణకి నడి మధ్యలో నరాలు నలిగే వ్యవహారం ముందైంది చూడండి. ఫోటో కోసం వచ్చినోడికి పిచ్చి లేసేలా చేసింది ఏనుగు. మనతో ఫోటో అంటే అంత ఈజీ కాదు, మరి అదరగొట్టేస్తాం. ఇక్కడ ఈ చింపు చేష్టలకైతే క్రేజీ క్రేజీ అనేయచ్చు. ఇక్కడ ఈ సోంబాబు అద్దం అవతల ఉంది కదా అని అనుకూలంగా నుంచుని దాంతో అడ్డమైన సొద పెట్టాడు. ఏంట్రా నీకు భయం పెరుగులేదని దానికి కాలినట్టుంది. ఆగరా నీకు రోడ్డు విశాలంగా ఉంది, చుట్టూ ప్రశాంతంగా ఉంది, మొత్తానికి వాతావరణం మంచిగుంది. మరి ఈ గ్యాప్ లో ఈ వానరానికి ఏమైందో ఊరుకుని ఊరికొచ్చి ఎగిరి తన్నింది, మేడంని ఉలికిపడేలా చేసింది. మరి అక్కడితో ఆగిందా అంటే లే, ఏదో ఉమాదం వచ్చిందానిలా మళ్ళొచ్చి పిల్లని తన్నింది. ఏమైందో దీనికి అసలు? ఏం పుట్టిందా నీకు? పెట్స్ ని చాలా మంది పెంచుకుంటారు గానీ వాటిని కరెక్ట్ గా వాడుకునేటోళ్ళు చాలా తక్కువ. అలా వాడుకోవడం విషయానికి వస్తే ఈసారి ఎవరో గానీ శరవేగంగా దూసుకొచ్చేస్తాడు ఫస్ట్ ప్లేస్ కి. చూడండి అసలు ఏ రేంజ్ లో వాడేస్తున్నాడు. ఈ రెండిటి పని ఏంటంటే పొయ్యి ఆరకుండా చూసుకోవడం. ఒకటి పుల్లలు పెడుతుంటే ఇంకోటి ఇసుక లేకుండా విసిరేస్తుంది. సూపర్ ఇవి చూడండి. ఇక్కడ సరదాగా గేమ్ ఆడుకుంటున్నాయన్నమాట. దొంగ పైన దండిగా 2 టీములు. ఎవరు ముందు పడితే వాళ్ళు ఓడిపోయినట్టు. మరి అటు తిప్పి ఇటు తిప్పి 2 టీముల్లో ఒక్కొక్కళ్ళు ఫసక్. క్రేజీ గేమ్ లా మారింది ఇప్పుడు. మరి చూసే వాళ్లలో ఉత్కంఠత కూడా రేపెడుతున్నాయి. చూద్దాం ఎవరు గెలుస్తారు. తెలివి ఉండాలిరా బాయ్, దేనికైనా తెలివి ఉండాలి. వెళ్తున్నప్పుడు ఎగబడి తింటే ఎంత తినగలం? అదే ఇలా చేస్తే తర్వాత ఆరాంసే తినొచ్చు. ఎట్లుంది మళ్ళా దీని టెక్నిక్? ఇక్కడ ఈ డింగు డాంగు డాగుకి ఏం తోచట్లేదు అనమాట. అటు చూసి ఇటు చూసి ఇంక కాలువ దూకి అటు పోదాం అనుకుంది. అనుకున్నట్టే దూకింది గాని దూకాకే తెలిసింది అది గట్టు కాదు పెద్ద రొట్ట అని. ఏంట్రా ఇది? ఎవడైనా కాపాడండి అయ్యా నన్ను. వామ్మో, జర్రుంటే చచ్చిపోతుండ్రా. కొంతమందికి ఏంటంటే దేన్నో దాన్ని గెలకందే చేతులు అస్సలు కుదురుకుండవు. ఏ అంటే అది వాళ్ళకు ఒక ఎడిక్షన్ అనమాట. కెలకరా అని నరాలు లాగేస్తాయి అనమాట. ఇదిగో ఇక్కడ ఈడిలాగా. లేకపోతే ఈడు చేసే పని ఏంటో చూడండి. ప్రశాంతంగా కూర్చున్న కోతిని అదరగొట్టేశాడు. దాని రియాక్షన్ చూడండి. ఎవడ్రా నువ్వు దొమ్మరసాలే. పాపం వాటి పీస్ మొత్తాన్ని చెడగొట్టేశాడు ఈడు. ఈ పంది మొక్కను చూడండి. పని కట్టుకుని పని మొత్తాన్ని పెంట పెంట చేస్తుంది. వాసని దొంపదాగా బుద్ధి పోనించుకున్నావు కాదటే అన్నట్టు చెత్త మొత్తాన్ని బయట బొర్లిచ్చేస్తుంది. ఇవి చూడండి. ఇక్కడ వీటికి పొరలడానికి బురద లేదనుకుంటా. పాపం అప్పుడే పోసిపోయిన రోడ్డుని నాశనం చేస్తున్నాయి. 3 కలిపి ముచ్చటగా ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాయి. పోసినోడు పొద్దున్నొచ్చి చూస్తే పిచ్చెక్కిపోవడమే. ఇక్కడ ఈ బేరబయ్య తంటాలు చూడండి. ఆడెవడో పెట్టేవాడు నోటికి అందించిపోకుండా దూరంగా పడేసిపోయినట్టున్నాడు. అయినా బేరబయ్య ఎక్కడ తగ్గేదిలే, ఎలా అయినా సాధిస్తా అని పట్టుబట్టి మరీ పొట్ట నింపుకుంది. కేక. ఈ కుక్క కోతి దెబ్బలాట చూడండి. చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టున్నాయి. మరి ఎంత వైరం ఎందుకో వీటికి. ఎవర్రా ఇది? మన గల్లీలో కొత్తగా కానొస్తుంది. చూడండి చూడండి చూడండి, దానికి ఏమైందో చూడండి. అసలు ఇది ఏంటంటావు భయ్యా? వామ్మో, ఇదేదో తేడా. ఎవడ్రా దాన్ని అక్కడ కట్టింది? పాపం దానికి కోపం వచ్చేస్తుంది అసలు. ఓ మూల చిన్నపాటి భయము, ఓ మూల ఫ్రస్ట్రేషను. పాపం పిచ్చెక్కిపోతుంది దానికి. ఇది చేసింది ఎవడో గాని. ఈ కాకి దగ్గర ఉన్న తేట చూడండి. దీనిది అలాంటి తేట కాదు. వదిలేద్దామన్నా వదలని జిగురు తేట దీనిది అన్నట్టుకుంది. ప్రశాంతంగా పడుకున్న పిల్లి ప్రశాంతతని చెడగొట్టడమే దీని పనిలా పెట్టుకుంది. ఈ అన్న చూడండి. అన్నకి పొద్దు పోనట్టుకుంది. ఇంక పెయ్యి దూడని ఒళ్ళో వేసుకుని కచేరీ చేస్తున్నాడు. దాన్ని ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లా చేసేసాడు. మరి ఏం చేస్తున్నాడో అని భయపడి వెనకాల తల్లొచ్చి గుద్దు గుద్దితే ఏమవుతాడు? ఇక చేసేదేముంది, తీసుకెళ్లి బెడ్ పైన పడేయడమే. ఈ పిల్లి చూడండి. ఆవురావురమని ఎగబడి చెట్టెక్కి ఏం చేస్తుందో. మరి పిల్లి సారు పిల్లదోస్తూ ఆ ఇంట్లో ఉన్నట్టుంది. ఇంకా జింగుమని చెట్టెక్కేసి ఎరా ఉన్నావా, ఎరబాబు ఉన్నావా, అట్నుండి ఉలుకు పలుకు లేదు. ఇంకా మెల్లగా దిగిపోవడమే. ఇది మాత్రం ఇంట్లో సాదా సీదాగా పాలు తాగి నేల మీద నడిచే పిల్లి
పిల్లి కాదు, వేరే లెవెల్ అంతే. ఎప్పుడైనా ఎవరైనా పిరికి వాళ్ళని పిల్లిలా పోలిస్తే వాళ్ళకి ఈ వీడియో చూపించేయండి, ఇంకా పిల్లిని పిరికి దానిలా సంబోధించడం ఆపేస్తారు. రే పిల్లంటే వణికిపోయి వెనకడిగేసేది అనుకుంటున్నారా బిడా, బద్దలు భాషంగా అవుతాయి అనే రేంజ్ లో ఉరుక్కుంటూ కుక్కల గుంపులోకి సింగిల్ లా దూసుకొచ్చింది. సూపర్ ఇది. ఇంకిది అట్టాంటి పిల్లి కాదు, పోరాట యోధుడు పిల్లిది. మరీడు దాని జోలికి ఎందుకు వెళ్ళాడో, దాని కనుసైగల్లో ఎలా పడ్డాడో గాని కట్ చేస్తే పోలెక్కి కూర్చున్నాడు. పిల్లోడు పోసేస్తున్నాడు అంతే. రా కిందకి దాదాగిరి యారా నీకు నాతో, రా కిందకి. అసలు దానికి అంత కసేందుకో ఈడి మీద గాని రంకెలేస్తుంది. ఎంత టైం అయినా గాని నిన్ను కిందకి దింపొందే కథలను రా అన్నట్టుకుంది ఇక్కడ వ్యవహారం. ఈ బుజ్జి బుల్లి కుక్క పిల్ల చూడండి, అది ఎంత ఉంది, దాని సైజ్ ఎంత ఉంది. అదే పనిగా ఆ డాబర్ ని దారుణంగా గెలికేస్తుంది. దాని వెనకాల పడి ఇసిగించేస్తుంది. ఆపుతున్నా ఆగట్లా, తగ్గేదలే ఈ గొద్దే. अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी। चल अरे तू जा रही इनकी अम्मा बहन पे आ जाऊंगा मैं। ఈ విడ్డూరం చూడండి, అవి రెండు ఫైటర్స్, ఇది మధ్యలో రెఫరీ. ఇక్కడ ఈ చిట్టెలుక తెల్ల పిల్లిని ముప్పు తిప్పలు పెడుతుంది. మామూలుగా కాదు, అది తేలిగ్గా టిప్పుకెళ్ళిపోయింది. పాపం ఇది ఇంకా ఎక్కడి నుంచి ఎక్కలేకపోతుంది. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే వీటి చేష్టలు మీకెలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఇంట్లో కోళ్లు కుక్కలు ఒకటి కంటే ఎక్కువ పెట్స్ ఉన్నోళ్ళకి అర్థమవుద్ది మేత వేసేటప్పుడు ఎంత మూత చేస్తాయని. ఒకదానికి పెడితే ఒకటగబడిద్ది, మొత్తానికి రచ్చ చేసేస్తాయి. అలాంటి ఓ క్యూట్ దెబ్బలాటనే ఇక్కడ చూడండి. ఆ పిల్లికేసిన ఫుడ్ లో ఈ కోడెల్లి ముట్టి పెడుతుంది. అది దానికి అస్సలు నచ్చలా. ఇదేమైనా తక్కువదా, వెళ్ళినప్పుడల్లా అదొకటి పీకుతున్నా మళ్ళీ వెళ్తుంది. ఏదేమైనా గానీ వీటి దెబ్బలాట మాత్రం భలే క్యూట్ గా ఉంది కదా. ఎంజాయ్ చేయడం అనేది అందరికి రాదు భయ్యా. సుఖపడడం అనే చాప్టర్ కొందరి పుస్తకంలోనే ఉంటది, నా పుస్తకం మొత్తం అదే ఉంది. ఏ దిక్కు లేని సన్నివేశాల్లో ఇరుక్కుపోయినప్పుడు ఎటువంటి విన్యాసాలు అయ్యారో ఈ పిల్లను చూసి తెలుసుకోవాలి. ప్యాకప్ అని పారిపోకుండా భయాన్నే బెంబేలెత్తించేసింది. ఈ పిల్లి కుక్క సరసం చూడండి. మరి వీటి సరసం చూసాక మామూలు సరసం కాదు, ఇది మోటు సరసం అంటారు. కుక్క సల్లగా పడుకుంది గాని పిల్లి మాత్రం అన్ని నాకే కావాలని గుడ్లేసుకుని అవారం చేస్తుంది. అయితే అదంతా కాదు గాని ఈ కుక్క చేసిన పని చూడండి. సడన్ గా లేచి నెత్తి మీద ఒకటిచ్చింది. పడుకోరా పిల్లి ముఖం అన్నట్టు. మరది అంత దెబ్బేసినా దీనికి ఉలుకు పలుకు లేదు. దీని అవారం ఏంటో, కట్టేసున్న కుక్కకి పిచ్చెక్కిపోయేలా చేస్తుంది పైనున్న ఈ పిల్లి. అసలు దీనికి ఆడుకోవడానికి ఏ చోటు లేనట్టు పనిగట్టుకుని పోయి దాని పక్కనున్న పోలే ఎక్కింది దాన్ని రెచ్చగొట్టడానికి. మరి దీని ఉద్దేశం ఏంటో చూడరా, నా ఫ్రీడమ్ చూడరా, నా ఫ్రీడమ్ చూసి కుళ్ళుకోరా అనేమో దాన్ని ఒక ఆట ఆడిస్తుంది ఇదైతే. వీటి ఎక్స్ప్రెషన్స్ చూడండి. అసలు వీటి ముఖంలో కనిపిస్తున్న మిక్స్డ్ ఎమోషన్స్ ని అంచనా వేయడమే అసాధ్యం. అసలు ఒక పక్క ఎక్సైట్మెంట్, ఇంకో పక్క భయము. అసలు ఆ పిల్ల అయితే ఏంటో దేనంగా పరీక్షిస్తుంది. మరి ఏదేమైనా గానీ వీటి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం వేరే లెవెల్. ఏం మాస్టర్ తీయకుందా? ఈ వీడియో తీసే ఆయన రియాక్షన్ మరి టేస్ట్ నచ్చినట్టుంది, చక్కగా జుర్రేస్తుంది. ఇంకెలానో వేస్ట్ అయ్యిందని వదిలేసినట్టున్నాడు ఈ వీడియో తీసే ఆయన. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే వీటి పనులు మీకెలా అనిపించాయో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.